Avani Project Green Swing, DTCP RERA approved villa plot near Shankarpalli. Phase 2 booking started. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కానీ లంచ్ టైం అయినా డిన్నర్ టైం అయినా కానీ ఎక్కడికి వెళ్దాం అంటే ఉషా ముల్పూరీస్కి వెళ్దాం, చాలా బాగుంటుంది ఫుడ్ అనే మంచి రివ్యూస్ తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్? ఇది నిజంగా చెప్తున్నాను, ఇంట్లో అందరూ కూడానేమో ఎందుకంటే బాగా స్ట్రెస్ వద్దు, పాపం నైట్ ఒక 2-3 అవర్స్ పడుతుంది డబ్బులని లెక్కేసుకునే లోపు. ఇది బ్రోకలీ క్యాష్నట్ చిల్లీ గార్లిక్. మొన్న తారక్ గారు కూడా తెప్పించుకున్నారు, పంపించాము. ఎన్టీఆర్ గారు ఆయన గొప్ప మనసు, అది చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి. మిమ్మల్ని మొన్నటిదాకా ఒక స్టార్ ప్రొడ్యూసర్గా చూసాం, అలాంటిది ఒక్కసారిగా ఒక డైనింగ్ పెట్టాలి, ఒక కిచెన్ పెట్టాలి అనగానే ఎవరు వ్యతిరేకత చెప్పలేదా? ఎందుకు? ఒక మంచి ప్రొడ్యూసర్గా పేరుంది మీకు, ఏం పని అంత అయిపోయింది, కిచెన్ పెట్టుకుంది ఇంకా అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. శౌర్య అయితే చెప్పాడు, శౌర్య గారి పెళ్ళి మేము ఎక్స్పెక్ట్ చేసాం, చాలా భారీగా ఉంటుంది, అందరూ వచ్చి విష్ చేస్తారు అనుకుంటే చాలా ఎవరికి తెలియకుండా బెంగళూరులో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మధ్యలోనే చేశారు. శౌర్య ఫస్ట్ నుంచి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. ఇది కుక్కర్లో వండుతారు. ఆహా ఏమి రుచి అనరామై మరచి. మహాలక్ష్మి అది వస్తూ వస్తూ నాకు ఇంత సక్సెస్ ఇచ్చింది. ఉషా గారు ఒక ఆంటీ అనొచ్చు, అమ్మ అనొచ్చు. కొత్తగా మళ్ళీ ఉషా గారు అంటే ఏంటో దూరంగా ఉన్నట్టుంది. సో నిజంగా పెట్టిన 2 monthsలోనే హ్యూజ్ సక్సెస్ అనేది ఫుడ్లో తొందరగా రాదు. మినిమం 6 months 1 year టైం పడుతుంది. అలాంటిది ఈరోజు మీరు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ లంచ్ టైం అయినా డిన్నర్ టైం అయినా కానీ ఎక్కడికి వెళ్దాం అంటే ఉషా ముల్పూరీస్కి వెళ్దాం, చాలా బాగుంటుంది ఫుడ్ అనే మంచి రివ్యూస్ తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్? ఇది బై గాడ్స్ గ్రేస్ నిజంగా చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఇది స్టార్ట్ చేయాలని చెప్పేసి 6-7 years నుంచి అనుకుంటున్నాను. ఎవరికాళ్ళు ఏంటంటే ఇంట్లో అందరూ కూడానేమో ఎందుకంటే బాగా స్ట్రెస్ వద్దు అట్లా అని చెప్పేసి అట్లా పోస్ట్పోన్ చేస్తున్నారు. రీసెంట్గా ఒక 2.5 years నుంచి 2 places అడ్వాన్స్ ఇచ్చాను, అంతా చూస్తున్నాను. మళ్ళీ తర్వాత విష్ణువిందు విహారీ సినిమా ముందు కూడా ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఎందుకు రిస్క్ అవుతుంది వద్దు అని చెప్పేసి క్యాన్సిల్ చేశాను. ఆఫ్టర్ రిలీజ్ మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం నేను సిక్ అయ్యాను. సో వద్దు అని చెప్పేసి మళ్ళీ గొడవ చేశాను. ఇది అనుకోకుండా ఏంటంటే మా ఎవరో ఒక గెస్ట్ హౌస్ కావాలని చెప్పేసి అడిగితే చూడటానికి అని చెప్పి వచ్చాం. ఇది పాతబడిపోయిన ఇల్లా ఉంది. సో ఇది వద్దు అని అనుకున్న తర్వాత ఇలాగ నేనంటే యాక్చువల్గా భువరాస్వామి దగ్గరికి, నేను విజయవాడ విజయకేలాద్రి దగ్గర భువరాస్వామి దగ్గరికి 7 weeks వెళ్ళాను. అక్కడ నేను అనుకున్నా నాకు ఏదైనా నాకు చాలా ప్యాషను. ఎందుకు ప్యాషన్ అంటే కనుక ఇప్పుడు మా పెద్దబాబు ఉన్నాడు, యుఎస్లో ఉంటాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు. ఎన్నోసార్లు అంటారు అబ్బా ఎవరైనా ఫుడ్ వండి పెడితే బాగుండు అని. ఇప్పుడు యుఎస్ అనే కాదు, ఇక్కడ కూడా మనకి యుఎస్ కల్చర్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. పాపం వాళ్ళు వెళ్ళి హోమ్ డెలివరీ అంటే స్విగ్గీ ఆర్డర్ ఉంటుంది, తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ డంజో బుక్ చేసుకుంటున్నారు, ర్యాపిడ్ బుక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇంటి ఫుడ్ ఇవ్వాలి అంటే కనుక ఇదిగా కాకుండా రోజు తిన్నా కానీ హెల్త్ అప్సెట్ అవ్వకుండా ఉండాలి, టేస్టీగా ఉండాలి అన్న ఒక ప్యాషన్ చాలా ఇదిగా అనుకుంటే ఆ భువరాస్వామి నిజంగా నా కోరిక తీర్చి ఇది శౌర్యతోటే కానీ మా హస్బెండ్ తోటే కానీ అందరితో కూడా ఓకే అనిపించాయి అనమాట. అనిపించిన తర్వాత ఓకే క్లౌడ్ కిచెన్ అనుకుని స్టార్ట్ చేసాం. వర్క్ జరుగుతున్నప్పుడు ఇక్కడ మామూలుగా ఇది ఇలా ఉండేది కాదు, అంతా చెట్లు అట్లా అన్నీ ఉండేవి. ఈ చుట్టుపక్కల హాస్టలర్స్ వీళ్ళందరూ వచ్చి ఆఫీసెస్ కూడా ఉన్నాయి. డైనింగ్ ఉందా ఆంటీ, డైనింగ్ ఉందా అని అడుగుతున్నారు. సరే అని చెప్పేసి నేను ఊరికనే ఓకే వచ్చి వాళ్ళు తింటారులే అన్న ఉద్దేశంతో చిన్నగా సిట్టింగ్ ఏర్పాటు చేద్దామని చేశాను. కానీ ఇంత హ్యూజ్ సక్సెస్ వస్తుంది అని చెప్పేసి అందరూ ఇంత ఆదరిస్తారని నేనైతే కల్లో కూడా ఊహించలేదు. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ ఇంత ఫుడ్ ఇచ్చినందుకు నేను కిచెన్లో ఉన్నా కానీ వెయిట్ చేసి పిలిచి అమ్మ అసలు అమ్మ చేతి వంట ఇలాగా ఉంది, ప్లస్ కొంతమంది అయితే కనుక అమ్మ కన్నా బాగా చాలా బాగుంది అని చెప్తున్నారు అంటే అది నిజంగా వాళ్ళ గ్రేట్నెస్ అని రిపీట్గా వస్తున్నారు అందరూ. ఎక్కడెక్కడి నుంచి ఒంగోలు అని నెల్లూరు అని
అసలు నిజామాబాదు, కరీంనగరు, అసలు అన్ని చోట్ల నుంచి వస్తుంటే మేము యాక్చువల్గా 12 to 3:30 3:30 క్లోజ్ చేద్దామని అనుకుంటే కరెక్ట్గా నువ్వు వచ్చి మేము ఎక్కడి నుంచో వచ్చాము, వరంగల్ నుంచి వచ్చాము. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఇంత బిజీగా ఉంటుంది కదా, పాపం నైట్ ఒక 2-3 hours పడుతుంది డబ్బులని లెక్కేసుకునే లోపు. ఇప్పుడంతా ఆన్లైనే కదా. ఆన్లైన్ లో కూడా ఎంత వచ్చిందో తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. ఆల్మోస్ట్ ఒక హీరోకి వచ్చిన రెమ్యునరేషన్ వస్తుంది అంత లేదులే కానీ అనుకున్నానికంటే చాలా బాగా వస్తుంది. అటు పెట్టాం కాదు, ఇంతకు ముందు నాగశౌర్య వాళ్ళ అమ్మ ఉషా ముల్పూరి అనేవాళ్ళు, ఇప్పుడు మాదాపూర్లో ఉషా ముల్పూరి వేసింది కదా, ఆ ఓనర్ వాళ్ళ అబ్బాయి అంటే కదా. అలా ఎప్పుడు అలా ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాగశౌర్య మదర్ అని వస్తున్నారు. వచ్చి ఇన్స్టాలో చూసి నాగశౌర్య మదర్ అని చెప్పి వచ్చి ఆ ఇదితోటి ఏంటంటే కనుక వచ్చిన తర్వాత అలా చెప్తున్నారు, టేస్ట్ అలా ఉంది అని చెప్పి వచ్చాము. కానీ ఇన్నదానికంటే కూడా ఇంకా చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది బ్రోకలీ క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్. అసలు చాలా ఫేవరెట్, అందరూ తిని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. శౌర్య కూడా శౌర్య ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా చాలా బాగా ఇష్టం ఇదంతా. మొన్న తారక్ గారు కూడా తెప్పించుకున్నారు, పంపించాము అనమాట. ఎన్టీఆర్ గారు మొన్న మటన్ పలావును ఇది కూడా మళ్ళీ పంపించాను నేను సెకండ్ టైం. ఫీడ్బ్యాక్ ఇచ్చారా? చాలా బాగుంది అంటే చెప్పారు, చాలా శౌర్య వాళ్ళు మదర్ పెట్టారు, చాలా బాగుంది వెళ్ళండి అని చెప్తున్నారంట. నిజంగా ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అంత ఇదిగా నేను ఏదో చిన్నగా పెట్టుకుంటే కూడా అది అంత ఇదిగా చెప్తున్నారు అంటే ఆయన గొప్ప మనసు, అది చాలా చాలా థ్యాంక్స్ ఆయనకి. ఓకే, సో ఇంకా వీళ్ళు వాళ్ళని లేదు, సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకలి అవుతుందంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఉషా ముల్పూరీస్ మాదాపూర్ అంతే. లేకపోతే అవైలబుల్ అంత దూరం వెళ్ళలేకపోయినా కానీ హ్యాపీగా స్విగ్గీ, జొమాటోలో బుక్ చేసుకున్నాం. అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక మేము ఇంత ఊహించలేదు కాబట్టి యాక్చువల్గా కొంతమందికి రిక్వెస్ట్ ఏంటంటే కనుక బాగా హ్యూజ్ క్రౌడ్ అయిపోతుంది. సో వెయిటింగ్ పీరియడ్ అంతా అయిపోయేటప్పటికి డెలివరీస్ కూడా స్విగ్గీ కానీ జొమాటో కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి. కొంచెం టైం స్టాప్ చేయాల్సి వస్తుంది. అది కూడా కొంచెం మేము ఇంకా అందరినీ రిక్రూట్ చేసుకున్న తర్వాత అది కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే మేము అనుకోలేదు, ఇంత ఎక్స్పెక్టేషన్ ఇంత చేయలేదు కాబట్టి అంత ఒక్కసారిగా అన్ని కుక్కర్ మోసం పలావులు ఎక్కువ వచ్చేస్తాయి. అదేమో 45 minutes ఈజీగా పడుతుంది. కంటిన్యూగా ఇందాక చూశారు కదా, అన్ని స్టవ్స్ మీద పెడుతూనే ఉంటాం. 11:30 నుంచి చేస్తుంటే ఈవినింగ్ 4:30 దాకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కానీ ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా పెంచాలి, ఇంకా ఎలా పెంచాలని అదే చూస్తున్నాం అనమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బంది ఎవరైనా ఫీల్ అయితే మాత్రం వాళ్ళందరికీ సారీ చెప్తున్నాను, ఏదైనా కొంచెం లేట్ అవుతుంటే మాత్రం. కానీ కుక్కర్ పలావ్ మీకు అంటే 10 minutes అయిపోయిన తర్వాత ఇచ్చిన దానికి అప్పటికప్పుడు అయిపోయిన దాన్ని ఇచ్చిన దానికి ఫ్లేవర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని కొంచెం వచ్చిన వాళ్ళు కూడా అందరూ నువ్వు లేట్ అయినా కానీ చాలా బాగుంది అని చెప్తున్నారు. అది చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అవును, ఇంకా ఎవరు తీసుకెళ్ళలేదు. ఇంకా నన్ను ఏమో మరి తెలియదు నాకు. ఆయన అందరికీ చెప్తున్నారంట, అది కూడా తెలుసు. చాలా నాగశౌర్య మదర్ పెట్టారు, చాలా బాగుంది అని. అవును, అక్కడ చేసా. బ్రోకలీ క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్, క్యాష్యూనట్ చిల్లీ గార్లిక్ అనమాట. దీంట్లో అన్ని ఉంటాయి అనమాట. బ్రోకలీ ఒక 4-5 pieces తిన్న తర్వాత ఎక్కువ తినాలనిపిస్తుంది. అవును. కానీ ఇది చాలా స్మూత్గా వెళ్తుంది. ప్లస్ ఇది యాక్చువల్గా ఇలా మామూలుగా ఇది క్రిస్పీగా ఉంటుంది కదా, ప్యాకింగ్ చేస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నా కానీ ఈవెన్ ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా ఇంత కాకపోయినా కానీ బాగుంటుంది. దాన్ని ఇదేమీ అవ్వట్లేదు, చాలా బాగుంది అంటున్నారు అందరూ. శౌర్య చాలా ఇష్టం అది. ఇది క్రిస్పీ చికెన్, ఇది మూల్పూరీస్ స్పెషల్. ఇది కూడా చాలా మందికి ఫేవరెట్. విత్ మయోనీస్ సాస్ తోటి. అవునా? మూల్పూరీస్ స్పెషల్ క్రిస్పీ చికెన్. ఇది చాలామందికి, ఇది కూడా చాలా ఫేవరెట్. అసలు మేమేమని చెప్తున్నాం అంటే మా కెప్టెన్స్కి ఇంకా మిగతాయి కూడా ఆర్డర్ తీసుకోండి రా, అన్నీ బాగుంటాయి.
మేడం ఎవరు మాకు చాయిస్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తున్నారు ఏమేమి తినాలి అనేది, వాళ్ళే చెప్తున్నారు, మెనూ కూడా చూడకుండా మాకు చెప్తున్నారు అంటున్నారు అనమాట. అంటే రిపీట్గా వర్డ్ ఆఫ్ మౌత్ తోటి వెళ్ళిపోతుంది. సో ఈ బాగుంటున్నాయి ఇంకా మిగతాయి ట్రై చేయట్లా. అప్పుడు మళ్ళీ చెప్తే ఏమంటున్నారంటే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తున్నాను. రిపీట్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారనమాట. ఇది మేము 4th టైం వస్తున్నాము, 5th టైం వస్తున్నాము అని చెప్తున్నారు. అంటే 2 monthsలో అంత అన్నిసార్లు వస్తున్నారంటే సెకండ్ టైం రావాలంటే వాళ్ళకి ఎంత టేస్ట్ బాగుంటేనే. అవును, అలా వాళ్ళే చెప్తున్నారు. మాకు మళ్ళీ కనబడుతుంటే ఆంటీ మేము ఇది 4th టైం వచ్చాము, 5th టైం వచ్చాము అని చెప్తున్నారు అనమాట. యూజువల్గా మిమ్మల్ని మొన్నటిదాకా ఒక స్టార్ ప్రొడ్యూసర్గా చూసాం. అలాంటిది ఒక్కసారిగా ఒక డైనింగ్ పెట్టాలి, ఒక కిచెన్ పెట్టాలి అనగానే ఎవరు వ్యతిరేకత చెప్పలేదా? ఎందుకు ఒక మంచి ప్రొడ్యూసర్గా పేరుంది మీకు, ఇప్పుడు ఇది పెట్టగానే ఏం పని అంత అయిపోయింది, కిచెన్ పెట్టుకుంది ఇంకా అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో. జరిగేది అదే సర్వసాధారణంగా. అంటే అనుకున్నారేమో, నాకైతే తెలీదు. కాకపోతే వీళ్ళందరూ వద్దమ్మా ఎందుకు అంటే శౌర్య అయితే చెప్పాడు, అమ్మ నీ రెసిపీనే కానీ నువ్వు చేయి, మాకు చేయించు అని చెప్పాడు. సేమ్ అంకుల్ కూడా అదే చెప్పారు, పెద్దబాబు కానీ. ప్రొఫెషనల్ కాదు ఇది కూడా, ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక నేను మూవీ దానికంటే కూడా నేను దీన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా చేతుల్లో ఉంది, మూవీ అనేది నా చేతుల్లో లేదు. నేను ప్రొడ్యూసర్ని, నేను డైరెక్టర్ని కాదు, నేను డిఓపిని కాదు. నేను చెప్పినా కానీ అది ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అయ్యారంటారు, ఇది అంటారు. ఇక్కడ నాకు అట్లా అని కాదు. యాక్చువల్గా ఇది నాకు చాలా హ్యాపీయెస్ట్ ప్లేస్. ఎందుకంటే మార్నింగ్ నేను 6 నుంచి నైట్ 1 వరకు ఉన్నా కానీ చాలా హ్యాపీగా, ఎంత స్ట్రైన్ అయినా కానీ నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా స్టాఫ్, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా అంటే బై గాడ్ బ్లెస్సింగ్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇది మాది అని చేస్తున్నారు తప్పితే డ్యూటీగా మాత్రం చేయట్లేదు ఎవరు. నేను అనుకున్నది మాత్రం నేను రీచ్ అయ్యానని నాకు అనిపిస్తుంది. సో నేను ఎంతోమందిని ఎవరిని అని కాదు, నా దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి, ఈ కిచెన్ బాగుంటే వాళ్ళందరూ కూడా బాగుంటారు. సో వాళ్ళు కూడా టైమింగ్స్ అని కాదు, యాక్చువల్గా 3:30కి క్లోజ్, కానీ 4:35 అయినా కానీ మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఏమి మాట్లాడకుండా వాళ్ళు చేద్దాం మేడం నైట్లో కూడా అంతే. 12 అయిపోయి 12:30 అయినా కానీ మళ్ళీ వస్తుంటే ఏమైనా చేయాలా మేడం అని అడుగుతున్నారు. సో మా చెఫ్స్కి కానీ, మా సర్వీస్ స్టాఫ్కి కానీ, మా క్యాష్, మా టోటల్ స్టాఫ్ మొత్తం అందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్స్. చాలా టేస్టీగా ఉంది. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. డైరెక్షన్ అంతా మీదే. అంటే మనము అంటే స్టార్ట్ అయ్యే ముందు ఒక 3 months నుంచి మనము తీసుకున్నాం వాళ్ళందరూ. వాళ్ళందరికీ వాళ్ళు చాలా వరకు చాలా బాగా చేస్తారు. కానీ ఏంటంటే కనుక దాంట్లో కొన్ని వాళ్ళే బాగుంటాయి, కొన్ని అలా కాదమ్మా ఇలా చేయాలి, ఇలా కావాలి, మనకి ఈ టేస్ట్ కావాలి అంటే ఇంట్లో యాక్చువల్గా చెప్పాలంటే 10,000 శాలరీ తీసుకునే కుక్ కూడా ఇంటికి వచ్చి హోమ్లో చేసేవాళ్ళు. మనం చెప్పింది చేయాలి అంటే వాళ్ళకే బాగా వచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ మా దగ్గర ఉన్న చెఫ్స్ అందరూ కూడా 13 years 10 years అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. కానీ అంకుల్ ఒకటే చెప్పారు, ఫస్ట్ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అమ్మ ఇది మేడము బాగా చేస్తారు అని చెప్పి తన ఇష్ట ప్రకారంగా మేము పెట్టాము. సో మీరెవరు ఈగో ఫీల్ అవ్వకుండా మేడం చెప్పింది అంటే మీ కొన్ని బాగుండొచ్చు, మేము తీసుకుంటాము, కానీ కొన్ని ఏదైనా ఉంటే చేంజెస్ అయితే మాత్రం కంపల్సరీగా చేయాలి. తన ఐడియాస్ ఇచ్చి తీసుకోవాలి, అంతేగాని ఇది మనదే అని చేసుకోవాలి తప్పితే మాదే బాగుంటుంది అనేది మీరు అనుకోకూడదని ఫస్ట్ ప్రతి ఒక్కరికి అంకుల్ చెప్పారు. సో అట్లాగే ప్రతి చెఫ్ ప్రతి వాళ్ళు కూడా అలాగే కమిట్ అయ్యి ఈరోజు కూడా ఇన్ కేసు ఏదన్నా ఒక దాంట్లో ఏదన్నా కొంచెం డిఫరెన్స్ వచ్చింది అంటే ఇది నువ్వుల కోడి స్లైస్, ఇది కూడా మా స్పెషల్. చికెన్ విత్ నువ్వులు. చెప్పం కదా, రెసిపీ చెప్పలేం కదా, నీకు స్పెషల్గా కావాలంటే నేను చెప్తాను. కాపీ అని కాదు, అంటే ఎంత కాపీ కుట్టినా ఎంత చెప్పినా కానీ సేమ్ అది రాస్తున్నాను. కానీ ఈరోజు కూడా ఏంటంటే ఏదన్నా ఒకటి చిన్నది నేను చూస్తుంటా. ఎవ్రీ టైము నేను కేఓటీ దగ్గర, నేను కిచెన్ ఆర్డర్స్ దగ్గర ఉంటా, వాళ్ళు ఇచ్చే నేను పంపిస్తున్నప్పుడు చూస్తుంటా. ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చింది అని అంటే చెప్పంగానే చాలా పాజిటివ్గా తీసుకుంటారు మా చెఫ్స్ కూడా అనమాట. ఓకే మేడం అది ఇలా అయిందా, సరే అట్టయితే నెక్స్ట్ టైం అని వెంటనే అది మేము మార్చేసి ఇంకోటి ఇస్తాం తప్పితే పొరపాటును కూడా బాగోలేనిది మాత్రం టేబుల్ మీదకి కానీ ఆర్డర్ కానీ వెళ్ళదన్నమాట. అంటే హైదరాబాద్లోకి వచ్చే స్టార్ హోటల్స్కి, 3 star హోటల్స్కి, 5 star హోటల్స్కి వచ్చే కిచెన్ చికెన్ మటనే కదా ఇది కూడా. అలా ఏమీ కాదు. మీ మటన్ అయితే మాత్రం మాది స్పెషల్ మటన్. మీరు ఎక్కడ మటన్ అన్నా చూడండి, మా మటన్ పలావ్ తిన్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఏంటంటే కనుక మేము మామూలుగా మీకు హోటల్స్లో సప్లై చేసేది 500 నుంచి 650 680 వరకు ఉంటుంది. కానీ మేము తీసుకొచ్చే మటన్ అయితే మాత్రం 800 రూపీస్ మటన్.
అది ఏంటంటే కనుక అది కూడా మార్నింగ్ అంకుల్ వెళ్ళి 5 o'clock వెళ్ళి అంకుల్ వెళ్ళి తీసుకొస్తారు. తనే దగ్గరుండి నాకు ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజ్ పీసెస్ నాకు కావాలని చెప్తే అదే రకంగా అదే మళ్ళీ ఇంకెవరైనా పంపిస్తే తేడా వస్తుందని డైలీ మార్నింగ్ 5 o'clock వెళ్ళి తను మటన్ తీసుకొస్తారు. అలాగే మిల్క్, గేదె పాలు మేము కర్డ్ రైస్కి అదే వాడతాం. మామూలుగా అయితే కనుక ఇప్పుడు హెరిటేజ్ అని సంఘం అవి మొత్తం అన్నీ ఉంటాయి. అలా కాకుండా మేము గేదె పాలతోటే కర్డ్ రైస్ చేస్తాం అనమాట. దానికి స్పెషల్గా కాసి నేనే తోడు పెడతాను, కుండలో తోడిపెట్టి అదే కర్డ్ రైస్ చేస్తాము. అలా దాంట్లోనే మళ్ళీ మేము వేరే బకెట్స్ పెరుగుతో కాకుండా రైతా కూడా ఏంటంటే మేమే తోడుపెట్టి మేము రైతా చేస్తాం. రైతా కూడా మీరు చూడండి మన దాంట్లో చిక్కగానే ఉంటుంది, వాటరీగా ఉండదు. దానికి కూడా చాలా మన మటన్ పలావ్లో వచ్చేటప్పటికి గోంగూర కట్ట అని ఇస్తామన్నమాట. ఆ గోంగూర కట్ట ఇవ్వటానికి మీకు ఇంత ఇస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ దాని వెనకాల మా కష్టం ఎంత ఉంటుంది అంటే కనుక ఇది గోంగూర 4 మనుషులు ఒలిస్తేనే కానీ ఒక రోజుకి సరిపోవట్లేదు. సో ఇప్పుడు అవన్నీ కాదని విజయవాడలో గోంగూర ఒలిచిన గోంగూర అమ్ముతున్నారు. సో డైలీ అక్కడ నుంచి బస్సులో మాకు వస్తుంది గోంగూర. వచ్చిన తర్వాత దాన్ని కడగటానికి ఒక పెద్ద టాస్క్, ఇసుక ఉంటుంది. చిన్న ఇసుకున్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. దగ్గరుండి దానికి మళ్ళీ 2 మనుషులను పెట్టించి దాన్ని ఒక 10 సార్లు కడిగించి మళ్ళీ దాన్ని ఉడకబెట్టే ప్రాసెస్ వేరే ఉంటుంది. అంత చేసి అంతా వచ్చిన తర్వాత మీకు వచ్చేది ఇంత వస్తుంది, కానీ దానికి ఎంత అంటే కనుక కానీ అది తిన్నవాళ్ళు అయితే మాత్రం కానీ ఏంటి అది తిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా బాగుంది, చూడటానికి కూడా చాలా బాగుంది. మేము గోంగూర టేస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా అన్నవాళ్ళు కూడా టేస్ట్ చేసి చాలా బాగుందా అంటే అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే స్టార్ట్ చేసిన 2 months లోనే వావ్ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అనే పేరు అయితే బయటకు వచ్చేసింది. యాక్చువల్లీ స్టార్ హీరోస్ వాళ్ళ పిల్లలు, లేకపోతే ప్రొడ్యూసర్ పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు పెళ్ళిళ్ళకి మాకు టేక్ అవే కావాలి, ఒక 5,000 మందికి భోజనాలు కావాలి, 10,000 మందికి భోజనాలు కావాలి, అంత వస్తే నిజంగాను నేను ప్లాన్ చేస్తున్నాను. టేక్ అవే ఉంది, కాకపోతే ఇంకా నేను పెంచాల్సింది ఉందన్నమాట. ఇప్పుడు ఉన్నంత వరకు అయితే స్విగ్గీకి దీని వరకు సప్లై చేయగలుగుతున్నాం. పంపిస్తాం. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం టైం పడుతుంది. ఇది మొత్తం ఇక్కడంతా నాకు ఇదైన తర్వాత ఒక 3 months ఫుల్ వీళ్ళందరూ మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మళ్ళీ చెఫ్స్ని ఇప్పుడు కూడా కంటిన్యూగా తీసుకుంటున్నాను, కొత్త వాళ్ళని అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళు మళ్ళీ పర్ఫెక్ట్గా అవ్వాలి. అంటే మనకి నేమ్ వచ్చేసింది కదా గబగబా తీసేసుకుని గబగబా చేసేద్దాము అనేది లేదు. స్లో అండ్ స్టడీ రేస్ అన్నట్టు టైప్లోనే నెమ్మదిగానే వెళ్దాము. అంతే. ఇప్పుడు చాలామంది ఫ్రాంచైజీ ఇస్తారా అని అడుగుతున్నారు. ఫ్రాంచైజీ లేదమ్మా, నిజంగా మీరు ఒక 2-3 అవుట్లెట్స్ పెడితే హైదరాబాద్ స్టార్ హోటల్స్ అంటే అడుగుతున్నారు. అంటే కోడి కబాబ్, మూల్ పూరీస్ కోడి కబాబ్ ఇంటి పేరుతోనే కోడి మటన్ అన్ని గొర్రె. కాకపోతే ఏమడుగుతున్నారంటే కరీంనగర్ నుంచి వచ్చారు వాళ్ళు, అక్కడ చార్నాల్ నుంచి చేస్తున్నారంట. మాకు అక్కడ ఏమైనా కోడి కబాబ్ చాలా బాగుంటుంది, చెప్పండి. చాలా జ్యూసీగా ఉంటుంది. ప్రతిదీ ఏంటంటే కనుక మనం కబాబ్స్ కూడా మన దగ్గర కొంచెం టైం ఎందుకు పడుతుందంటే ఏది ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోము. అంటే ఆల్రెడీ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ చేస్తే ఏంటంటే లోపల కొంచెం ఇదిగా ఉంటుంది, స్టిఫ్గా. ఇదేంటంటే అప్పటికప్పుడే చేస్తాం. సో మీకు ఏంటంటే ప్యాక్ చేసినా ఏది ఉన్నా కానీ ఏంటంటే ఆ జ్యూసీనెస్ అనేది ఎక్కడికి పోదు అనమాట, చాలా జ్యూసీగాను. అందుకు మేమేంటంటే కనుక అందుకు చాలామంది ఏమంటున్నారంటే ఓకే కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరు ఏంటంటే కనుక కొంచెం లేట్ అవుతుంది అట్లా అనేవాళ్ళు ఉన్నారు. దాంతో యాక్చువల్గా వాళ్ళది కూడా తప్పని మనము. కానీ చాలామంది ఏమంటున్నారంటే టైం పట్టినా కానీ మీరు చాలా క్వాలిటీ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము నేను చెప్పి అని చెప్పండి. ఇది మనకి కూకట్పల్లిలో పెట్టమని, మణికొండలో పెట్టమని, తిరుమలగిరి అని, ఎల్బీ నగరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో అందరూ ఏంటంటే కనుక మేము పార్ట్నర్స్గా కలుస్తాము. మేము ఫ్రాంచైజీ అడిగారు ఈవెన్ అన్నాం, పోనీ మేము పార్ట్నర్స్గా కలుస్తాం చేయండి అని అందరూ రిపీట్గా వస్తూనే ఉన్నారు అందరూ. నిజంగా ఇదంతా అయితే మాత్రం మేము అసలు నిజంగా ఇదైతే మాత్రం గాడ్స్ బ్లెస్సింగ్స్. ఇదని మాత్రం ఇది బెజవాడ మాంసం ఎప్పుడు మేనేజ్మెంట్ అంతా నేను చూసుకుంటాను తప్పనిసరిగా. లైవ్ లో ప్రమాణం చేస్తున్నారు.
ఇది బెజవాడ మాంసం వేపుడు. నిజంగా స్టార్టర్స్తోనే కడుపు నుండి ఆల్మోస్ట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయమ్మా? ఒక 50 వెరైటీస్ దాకా ఉన్నాయి. 50 బట్ శౌర్య ఫీలింగ్ ఏంటి? అంటే ఇంత హ్యూజ్ సక్సెస్ అయినా 1.5 month వరకు మాత్రం మేము పెట్టింది ఎవరికీ తెలీదు. November 15th వైరల్లీ ఫుడ్ వాళ్ళు వీడియో పెట్టారు. ఈవినింగ్ 6:30, 7కి అట్లా పెట్టారు. 7 నుంచి ఇంకా అసలు అన్ఎక్స్పెక్టెడ్ 7 to 11 కంటిన్యూ అసలు మాకు అసలు బ్రీత్లెస్ అనమాట. చూడండి సుమన్ టీవీలో రోషన్ చేశాడు 30 days 365 days. ఓకే ఎలా ఉంటుందో చూడండి. తప్పకుండా. థ్యాంక్ యూ ఎలా ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే రోషన్ వీడియో చూశాను ఉషా గారు. మాకు పంపుతారు మీరు ఒక 100 మందికి. ఓకే ఎందుకంటే మనం హోమ్ టూర్ చేసాము కదా, అది చాలా మంది చెప్తుంటారు హోమ్ టూర్ చూసాము అని. అసలు ఫస్ట్ ఇంటర్వ్యూ నేను నీకే ఇచ్చింది. డైలీ ఒక 10 to 15 lakhs అలా. కానీ ఇంత ప్లేస్కి ఇంత ఇది వస్తుంది అనేది మాత్రం అనుకోలేదు. అందరూ అదే అడుగుతున్నారు, ఎక్స్పాండ్ చేస్తారా లేకపోతే ఎక్కడ ఇంకేమైనా పెడతారా అని అడుగుతున్నారు. ఎక్స్పాండ్ చేయడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాము. కొంచెం ఎదురు ప్లేస్ తీసుకున్నాము. కానీ ఇక్కడ ఉన్న ఈ కమ్యూనిటీలో ఉన్న నిజంగా అందరూ కూడా చాలా సపోర్ట్ చేసి మాకు కార్ పార్కింగ్కి 70-80 కార్ పార్కింగ్కి మాకు ఇచ్చారు. ఈ కమర్షియల్గా కాకుండా వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. నిజంగా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అసలు ఎలా చెప్పాలి అంటే కనుక ఇంత దూరంలో ఇంత లోపల పెట్టినా కానీ అందరూ వస్తున్నారు అంటే కనుక నో వర్డ్స్. ఆల్మోస్ట్ స్టార్ హోటల్స్ అందరూ వెళ్ళే వాళ్ళు అక్కడికి ఎందుకంటే స్టార్ హోటల్ ఉషా ముల్పూరీస్ సూపర్ టేస్ట్ ఉంది అని వైఫ్ చెప్పి హస్బెండ్లు కూడా చెప్పే స్థాయికి వస్తారు. చాలామంది అలా వస్తున్నారు. ఇంకా వస్తే ఏమీ లేదు అంటే యాక్చువల్గా మనీ ఇంపార్టెంట్ కాదని నేను చెప్పట్లేదు. కానీ అందరూ తిని ఫుడ్ బాగుంది అని అనుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఇంక దేంట్లోనూ ఉండదు. మనము ఎవరిని ఏం పెట్టి తృప్తిపరచలేము. ఫుడ్ పెట్టి మనం ఏదన్నా కానీ వాళ్ళు సాటిస్ఫై చేయగలము. అందులో మీకు తెలియదేముంది, ఫస్ట్ నుంచి నాకు ఫుడ్ బాగాను నా ఆఫీస్లో కానీ అందరికీ ఎప్పుడు షూటింగ్స్లో కానీ అందరికీ పెడుతూనే ఉంటాం కదా. ఇప్పుడు ఇలా అందరూ వచ్చి తింటుంటే కనుక ఇంట్లో ఫుడ్ తిన్నట్టుంది కాదమ్మా. ఎందుకని శౌర్య గారి పెళ్ళి మేము ఎక్స్పెక్ట్ చేసాము చాలా భారీగా ఉంటుంది, అందరూ వచ్చి విష్ చేస్తారు అనుకుంటే చాలా ఎవరికి తెలియకుండా బెంగళూరులో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మధ్యలోనే చేశారు అని మీరందరూ అనుకున్నారేమో. కానీ శౌర్యకి అదే చాలా ఎక్కువ. శౌర్య ఫస్ట్ నుంచి తనకి తెలిసినప్పటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. మీకు తెలియదే ఉంది తనకి ప్రమోషన్ అని కానీ అలా ఏది ఇష్టం ఉండదు కదా, పబ్లిసిటీ కానీ అది ఇష్టం ఉండదు. సో ఏంటంటే కాకపోతే కనుక అమ్మాయి వాళ్ళకి తను ఒక్కటే అమ్మాయి, 3 అబ్బాయిల తర్వాత అమ్మాయి పుట్టింది. వాళ్ళకి బాగా అసలు ఏంటంటే కూతురు పెళ్లి చేయాలి అంటే షెట్టిస్లో వాళ్ళకి అమ్మాయిలంటే చాలా ఒక గ్రేట్నెస్, వాళ్ళకి ఎంతో కోరిక ఉంటుంది. కాబట్టి ఇంక శౌర్య దానికి ఒప్పుకున్నాడు. ఇంక తర్వాత తనకు అనేది మీకు తెలియదే ఉంది, పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కొత్తగా అడుగుతా, లవ్ మ్యారేజ్ అయితే అరేంజ్ మ్యారేజ్ అంటావు తెలీదా నీకు? కొత్తగా అడుగుతున్నా. కానీ హ్యాపీ. లవ్ మ్యారేజ్ అయితే నేను చాలా హ్యాపీ. నేను ఎవరికైనా కానీ, ఎందుకంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. మా పెద్ద బాబుది లవ్ మ్యారేజ్ అయింది. ఎందుకు మాది లవ్ మ్యారేజ్. మేమే 35 years బ్యాక్ మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. మా పిల్లలకు కూడా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చాము. ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుని వాళ్ళ కాళ్ళు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మీ పిల్లప్పుడు 35 years బ్యాక్ యుద్ధాలా మామూలుగా కూడా కాదు, సినిమాల్లో చూపించినట్టే. అప్పుడు వేరు కదా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాత కానీ మేము మా ఫ్యామిలీ కలవలేదు. బాబు పుట్టాక పెద్ద బాబు గౌతమ్ పుట్టిన తర్వాతే. గౌతమ్ పుట్టి 1 year అయిన తర్వాత, అంటే 2 years. శౌర్య ఇంత సైలెంట్గా లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడని అనుకోలేదు ఎవరు? అంటే సైలెంట్గా ఏమీ కాదు, మాకు ఫస్ట్ నుంచి తెలుసు కదా. ఫస్ట్ తను చూడటమే ఇష్టపడ్డాడు, చెప్పాడు. మేము యాక్సెప్ట్ ఓకే తనకి ఎవరు ఇష్టమైతే కానీ చాలా మంచి అమ్మాయి. యాక్చువల్గా అందరూ ఏమంటారు, శౌర్య బాగా చూసుకుంటాను నేను అంటారు. అసలు నేను నథింగ్. శౌర్య ఎంత బాగా చూసుకుంటుంది అంటే అంత బాగా, అంటే శౌర్య కూడా అంతే బాగుంటాడు, అంత ఇదిగా చాలా తను కూడా చాలా బాగా చూసుకుంటాడు. శౌర్య చూసుకున్న అమ్మాయి కూడా చూడాలి కదా. నా ప్లేస్ని రీప్లేస్ చేస్తుంది అమ్మాయి చాలా. అసలుకి చాలా అసలు ఇంకా ఇది అదే చాలా క్యాపబుల్ పర్సన్. తను ఇంటీరియర్ డిజైనర్ కదా, బెంగళూరు ఇక్కడికి
పాపం వీక్లీ 2 times తిరుగుతూనే ఉంటుంది. నైట్ 1:30 అట్లా వస్తుంది. మళ్ళీ చూసుకుని లేదు, ఇదంతా నా ఐడియా తోటి అంకుల్ చేశారు. అంటే అత్త కోడలికి ఇవ్వటం అంటే కోడలికి ఇచ్చేంత ఇది కాదు. నేను ఏదన్నా ఒక పెద్దది పెడితే నా కోడలికి ఇవ్వాలి. ఇది నేను ఏదో చిన్నగా పెట్టుకున్నా. ఈ చిన్నదాని నుంచి మా అమ్మ కోడలికి ఇవ్వటం నాకు ఇష్టం లేదు. తను అన్ని చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తుంది. అంటే కనుక శౌర్య ఇప్పుడు చాలా వరకు డైట్ చేస్తున్నాడు కదా, ప్లస్ పండు ఉన్నాడు కదా కుక్కు. ఇది కుక్కర్లో వండుతారు. ఇలానే ఉంటుంది, వాటర్ కదా, గీ ఉంటుంది. సో అంతా గీతో చేస్తాము మనం, డాల్డా ఎక్కడ యూజ్ చేయము. గీ. ఇది మటనా? సో ఇది మటన్ పలావ్ అనమాట. ఓన్లీ కుక్కర్లోనే చేస్తారు దీన్ని. దీంట్లోకి గోంగూర కట్ట చెప్పాను. సుబ్బయ్య గారు హోటల్లో ప్రేమను ఎలా పంచుతారు, కూడా ప్రేమను ఎలా పంచుతారు వచ్చిన వాళ్ళు అది కూడా చెప్తున్నారు. హోమ్లీగా ఉంది, రిసీవింగ్ బాగుంది, చాలా బాగుంది అని చెప్తున్నారు అందరూ. అర్థమైపోయింది బిజినెస్ ట్రిక్స్ అంతా మీకైతే. నేను బిజినెస్ ట్రిక్ అనేది కాదు కదా, ఉంది. మీరు మాంసం కూడా చూడండి ఎంత టేస్టీగా, ఎంత మీరు మటన్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎవరైనా చూసిన వాళ్ళు అందరూ కూడా తిన్న వాళ్ళు అదే చెప్తున్నారు, ఆ మాంసం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అని. నాన్ వెజ్, వెజ్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర. అన్ని వెజ్, ఒకటే వెజ్ పెట్టినట్టున్నాను. చిల్లీ పన్నీర్ బాగుంటుంది మన దగ్గర. అదేంటమ్మా మీ అంబిషన్ ఏంటి అసలు? అగైన్ బ్యాక్ టు మూవీస్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, లేకపోతే ఇవే కిచెన్స్ పెంచుకుంటా వెళ్ళి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ అట్లా అనేమి కాదు, కానీ నా ప్యాషన్ ఇది. భగవంతుడు ఎంతవరకు చూపిస్తే అంతవరకు చేద్దాము అనేది ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే పెద్దబాబు యూఎస్లో ఉన్నాడు, శౌర్యకు మ్యారేజ్ అయింది, తను ఉన్నాడు. ఇంక మాకంతా ఖాళీనే. అంకుల్ రియల్ ఎస్టేట్ తను బిజీగా ఉంటారు. సో నాకేంటంటే నాకు హాబీ నాకు ఇది కాబట్టి ఖాళీగా కూర్చోవటం ఇష్టం ఉండదు. సో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఇప్పటి వరకు డాడీనో లేకపోతే శౌర్యనో పెద్దబాబునో కొంచెం పాకెట్ మనీ లేకపోతే కొంచెం ఖర్చులకి కొంచెం అవసరం ఉందని డబ్బులు అడగాలి, కానీ ఇప్పటి నుంచి వాళ్ళందరూ మిమ్మల్ని అంటే అలా అడుగుంటున్నారు. అలా ఇచ్చే అదృష్టం ఉంటే చాలా హ్యాపీ కదా యాక్చువల్గా. ఇప్పటి నుంచి మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడే మా మనవరాలు పుట్టింది మొన్న ఫ్రైడే, నా పెద్ద గౌతమ్కి. అసలు యాక్చువల్గా వెళ్ళాలి నేను, బేబీ షవర్కి వెళ్ళాలి. బేబీ షవర్ది క్యాన్సిల్ అయింది. అంటే అనుకోలేదు కదా ఇంత హ్యూజ్ క్రౌడ్ వస్తుంది, ఇంత హ్యూజ్ సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. శౌర్య ఐస్ వచ్చినాయి. శౌర్య ఐ లాషెస్ ఇవన్నీ కూడా. శౌర్య కూడా అలాగే ఉండేవాడు పుట్టినప్పుడు, బొద్దుగా అట్లాగా. బాగా మిస్ అవుతున్నాం అసలు. రోజు బాగా ఫస్ట్ మహాలక్ష్మి అది వస్తూ నాకు ఇంత సక్సెస్ ఇచ్చింది. పుట్టిన తర్వాత కదా, అంటే క్యారింగ్ ఉన్నప్పుడే కదా నేను పెట్టింది. మరి అది వస్తూనే నా బాగా మహాలక్ష్మి అదే నాకు సక్సెస్ ఇచ్చింది. జనవరిలో వెళ్దామని అనుకుంటున్నాను. కొంచెం కష్టంగా ఉందా? ఎందుకంటే మీరుంటేనే ఎక్కువ మేనేజ్ బాగా చేయగలరు. కంపల్సరీ నేను ఉండాల్సిందే. అవునవును, కంపల్సరీ ప్రతి దాంట్లో నేను ఉండాలి. కానీ అంకుల్ ఏంటంటే చాలా నాకు బయట కావాల్సినవి అన్నీ కూడా ఏంటంటే సరిపోవట్లేదు. అంటే మేము అనుకున్న దానికంటే కదా, సో మళ్ళీ బాగా పర్చేసింగ్ చాలా ఉంటుంది. పాపం తను చాలా ఇదంతా నాకు హెల్ప్ చేస్తున్నారు అంతాను. మా బ్రదర్ ఇన్ లా బుజ్జి ఉన్నా కదా, తనంతా ఈ డైనింగ్ దగ్గర అంతా కూడా మొత్తం టోటల్ అంతా చూసుకోవటం కానీ, వీళ్ళిద్దరు సపోర్ట్ తోటి మా చెఫ్స్, మా సర్వీస్ స్టాఫ్ మొత్తం వీళ్ళందరితో కూడా నేను ఇంత ఇదిగా సక్సెస్ అయ్యాను అంటే కనుక వీళ్ళందరి సపోర్ట్ తోటే నేను ఇదయ్యాను అనమాట. నా యాక్చువల్గా చెప్పాలంటే భూవారా స్వామి ఇదంతా నాకు ఇప్పించాడు అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా మాకు కొంచెం సైటు కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో నాకు ఎవరో చెప్పారు,
ఎవరో చెప్పటం కాదు, మీ సుమన్ టీవీలోనే నేను విన్నట్టున్నాను. భూవరాజ స్వామి టెంపుల్కి సైట్ డిస్ప్యూట్స్ ఉంటే కనుక విజయకిల అని మీ సుమన్ టీవీలోనే నేను విన్నాను. సో అందుకని 7 వీక్స్ కంటిన్యూగా వెళ్తే కనుక ఎవ్రీ వీక్ 7 వీక్స్ వెళ్ళాలి. వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసాను. అది ఎట్లా అయినా కానీ 7 వీక్స్ కంటిన్యూగా వెళ్తూ ఉండగానే నాకు 3rd వీక్ 4th వీక్ నాకు ఇది వచ్చింది. నాకు అప్పుడు దాకా అసలు ఎవ్వరు ఒప్పుకుంది ఇది నేను చేస్తాను అంటే ఒప్పుకోవటం కానీ, ఒప్పుకున్న తర్వాత క్లౌడ్ కిచెన్ నుంచి ఈ రకంగా రావడానికి కానీ నిజంగా దేవుడు నిజంగా నాకు బ్లెస్సింగ్. విజయవాడ విజయకిలాద్రి టెంపుల్ మీద చింజయ్య స్వామి కట్టారనమాట. భూవరాజ స్వామి టెంపుల్ అన్నీ ఉంటాయి, మొత్తం అన్ని టెంపుల్స్, ఆంజనేయ స్వామిది అన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ అది సైటు ఇలా ఏదైనా డిస్ప్యూట్ ఉంటాయి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెళ్తే నేనైతే నమ్మాను హార్ట్ఫుల్గాను. ఆయనైతే మాత్రం మాకు చాలా వరకు క్లియర్ చేసేస్తాను కాదు, క్లియర్ చేస్తా. అది అందుకనే కదా చెప్తున్నా. అంటే చాలా వరకు మాకు ఉన్న ప్రాబ్లమ్స్, సైడ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి చాలా ఇదిగా సైట్స్ అన్ని ఇదిగా ఉన్నది కూడా చాలా వరకు మనకి ఇదయింది. అందుకని ఎవరికన్నా ప్రాబ్లమ్స్, సైట్ డిస్ట్రిబ్యూట్స్ కానీ ఏదన్నా ఉన్నా కానీ వెళ్తే కనుక మంచి జరుగుద్ది అని చెప్పి ఈ సుమన్ టీవీ ద్వారా నేను చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఎందుకంటే ఈ కిచెన్ హోటల్ పెట్టడం పెద్ద గొప్ప కాదు, పెట్టిన తర్వాత సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఈ ఫుడ్ ఫీల్డ్ అలాంటిది. దట్టు ఎంత బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, ఇంత మంచి టేస్ట్ ఇస్తూ, ఇంతమంది డైలీ మార్నింగ్ నుంచి నైట్ దాకా నాన్ స్టాప్గా వెయిటింగ్ చేస్తున్నారు అక్కడ. విత్ 1.5 monthలోనే వచ్చి 1 అవర్ మీరు ఇచ్చే క్వాలిటీ అని చెప్పొచ్చు. క్వాలిటీ నేను ఇస్తున్నాను, టేస్ట్ ఇస్తున్నాను అంతా. కానీ ఏంటంటే వచ్చిన వాళ్ళ నిజంగా వాళ్ళ ఆత్మీయతతోటి చాలా ఎఫెక్షన్తో వస్తున్నారు. అది మాత్రం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఫుడ్ ఉంటుంది అలా కాదు. అంటే నాగశౌర్య మదర్ పెట్టారు అని ఇన్స్టాలో చూసి వస్తున్నారు. ఆ అభిమానం అయితే మాత్రం నిజంగా చాలా అందరికీ థ్యాంక్స్. వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అందరూ కూడా సాటిస్ఫై అయ్యి వెళ్తున్నారు, మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా సుమన్ టీవీ ద్వారా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఏదన్నా ఎవరైనా కొంచెం లేట్ అయ్యి అసౌకర్యంగా ఫీల్ అయితే దానికి సారీ అండి. కానీ ఏంటంటే రీజన్ చెప్తున్నాను కదా, కుక్కర్ పలావులు అనేది లేట్ అవుతున్నాయి. కానీ అది కూడా రెక్టిఫై చేయడానికి నేను త్వరలో చూస్తూ ఉంటాను. బ్రాంచెస్ పెట్టుకుంటూ వెళ్ళాలి. హైదరాబాద్లో ఒక 50 లేఅవుట్స్ మినిమం ఉండాలి. బై గాడ్స్ బ్లెస్సింగ్స్. ఏపీలో కూడా విస్తరించాలి. విజయవాడలో కూడా అడుగుతున్నారు, రాజమండ్రి అడిగారు, భీమవరం అడిగారు, వైజాగ్ అడిగారు. అంటే విత్ ఇన్ ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని అడుగుతుంటే నాకే షాకింగ్గా ఉంది. ఏంటి ఇదంతా ఏంటంటే ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇండస్ట్రీలో అండ్ ఎక్కువ బయట వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తే వెనక్కి తిరిగి చూసుకునే పని లేదని ఒక సెంటిమెంట్గా నన్ను ప్రతి ఒక్కరు పిలుస్తారు. కాబట్టి నేను కూడా అదే సెంటిమెంట్ దగ్గరికి వచ్చాను. చాలా చాలా థ్యాంక్స్. మీరు హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్, హ్యూజ్ సక్సెస్ అయిపోయారు. థ్యాంక్ యూ. అయిపోయాము అంటే ఈ రోజు అయ్యామమ్మా, అది కంటిన్యూ అవ్వాలి. అంతేగాని అయిపోయామని మనం రిలాక్స్ అవ్వకుండాను ఎవ్రీడే ఎవ్రీ ప్లేట్ ఎవ్రీ రెసిపీ కూడా ఇదే మన ఫస్ట్, ఇది సక్సెస్ అవ్వాలి అన్న ఇదిలోనే మనం చేయాలి. తప్పితే ఆల్రెడీ సక్సెస్ అయింది కదా ఇంక చూసుకుంటారులే అని అనుకుంటే మాత్రం అవ్వదు. ఎవ్రీ టైము మనము దాని మీద ఉండాలి. రెస్టారెంట్కి వెళ్ళినా కానీ మెనూ ఓపెన్ చేస్తే మిల్క్ చికెన్ అనే ఉంటుంది. అయ్యో కాపీ కొట్టే అంత అయ్యో అలా అది మీ అభిమానం అంతే తప్పితే. ఎందుకంటే అందరూ చాలా వరకు చాలా బాగా చేస్తుంటారు, అందరూ కూడా అన్ని రెస్టారెంట్స్ కూడా బాగున్నాయి. అంటే డిఫరెంట్గా వెళ్ళాలనుకుంటారు. అట్లాగే వచ్చిన వాళ్ళకి మనం మంచి టేస్ట్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. ఎక్కడ మేము డాల్డా యూజ్ చేయము, కలర్స్ కూడా మ్యాక్సిమం యూజ్ చేయము. అజ్నామోటో బిర్యానీస్లో కానీ పలావ్స్లో కానీ అంతా హోమ్లీ ఫుడ్ అనమాట. అంటే మేము తింటే మనకి ఏమేంటంటే స్టమక్ అప్సెట్ అవ్వడం, గ్యాస్ట్రిక్ కానీ ఏమీ ప్రాబ్లం రాదనమాట. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ థాలీ కూడా పెట్టాను, మహారాణి థాలీ, మహారాజా థాలీ అని పెట్టాను. దానికి కూడా చాలా బాగా వచ్చారు. మహారాణి థాలీ అంటే వెజ్ ఉంటుంది, మహారాజా థాలీ అంటే నాన్ వెజ్ ఉంటుంది. కానీ అలాంటిది ఏంటంటే ఇప్పుడు అది కొంచెం టైము స్టాప్ చేశాను అనమాట, హోల్డ్లో పెట్టాను. ఎందుకంటే సప్లై చేయలేకపోతున్నాను, చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. మంచి స్టెప్ తీసుకున్నారు, గ్రేట్ సక్సెస్ అయ్యారు.
మల్లారెడ్డిలాగే కష్టపడ్డా కిచెన్ పెట్టిన రెసిపీలు పెట్టిన ఓకే కుక్కర్ బిర్యానీ పెట్టిన టేస్ట్ కుక్కర్ పలావ్ అయినా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.